హల్లెలూయా. ప్రకృతి మనిషికి బోధిస్తూ ఉంది, కానీ దానికి నోరు లేదు. మరి దాని మనిషికి అయితే బోధిస్తూ ఉంది, కానీ దానికి భాష లేదు. మనిషికి బోధిస్తా ఉంది, భాష లేదు. మనిషికి బోధిస్తా ఉంది, దానికి మాటలు లేవు, స్వరము లేదు. స్వరము లేవు, మాటలు లేవు, భాష లేదు. ఈ మూడు లేకుండా మనిషికి ఏం చేస్తుంది? అది బోధిస్తా ఉంది. ఎలా బోధిస్తుంది? దాని పనితీరు. హల్లెలూయా. దాని పని మనిషితో ఏం చేస్తుంది? మాట్లాడుతూ ఉంది. దాని పని మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఈ సృష్టి ఒక క్రమములో నడుస్తా ఉంది, ఒక క్రమములో నడుస్తా ఉంది. అందుకే అంటున్నాడు, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దాని కొననూలు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది. ఈరోజు రాత్రి వస్తుంది, పగలు వస్తుంది. ఈ రాత్రి పగలు మనిషితో మాట్లాడుతూ ఉంది. ఏమని? ఈ రాత్రి పగలకు ధర్మము నియమించిన వాడు ఒకడు ఉన్నాడు. రాత్రి పగలకు ధర్మం నియమించిన వాడు ఉన్నాడు. వర్షం పడాలి అని దానికి ధర్మం నియమించిన వాడు ఉన్నాడు. పంటలు పండాలి అని చెప్పి భూమికి ధర్మం నియమించిన వాడు ఉన్నాడు. ఎండలు కాయాలి, చలి రావాలి, మంచు కురియాలి అని వాటి ధర్మాలు నియమించిన వాడు ఉన్నాడు. ఇది మనిషికి బోధిస్తాం, ఇది మనిషికి బోధిస్తాం. ఏమని? నాకు సర్వేశ్వరుడైన దేవుడు నాకు ఈ ధర్మాన్ని పెట్టాడు, ఈ ధర్మాన్ని నాకు పెట్టాడు. అందుకే సమస్తం ఏం చేస్తుందంట? మనిషికి బోధ చేస్తూ ఉన్నాడు. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. వాటి కొననులు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది. వాటి ప్రకటనలు లోక దిగంతముల వరకు బయలువెళ్ళి. ఈరోజు రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, ఇవన్నీ చెప్పడానికి ఓ పెద్ద పండితుడు కావాలా? పండితుడు కావాలా? వర్షాకాలంలో వర్షాలు పడతాయి, మబ్బులు వస్తే వాళ్ళ పడతాం అన్నట్టు లెక్క. దీనికి ఏమన్నా పాండిత్యం ఏమన్నా చదవాలనా? ఏం అవసరంలే. నువ్వు చదువున్నా, చదువు లేకపోయినా, చదువున్న జ్ఞానివైనా, చదువు లేని పామరుడమైనా ప్రకృతి ఏం చేస్తుంది? ప్రకృతి అని మనిషికి బోధిస్తా ఉంది. ఇదిగో వర్షం వస్తా ఉంది, రాత్రి అవుతా ఉంది, పగలు అవుతా ఉంది. దీన్ని ఆలోచన చేస్తే వీటికి ధర్మాన్ని నియమించిన వాడు దేవుడని తెలుస్తుంది. హల్లెలూయా. వీటికి ధర్మాన్ని నియమించిన వాడు దేవుడని తెలుస్తుంది. అందుకే అంటున్నాడు, ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తా ఉంది. హల్లెలూయా. అంతరిక్షం ఆయన చేతి పని, ఆయన చేతి పని కదా. ఈరోజు చాలా మిషనరీలు కనుక్కున్నారు మనుషులు. ఆయా మిషనరీలు పనిచేస్తా ఉన్నాయి కదా. ఈరోజు ఒక బైక్ కిక్కు కొట్టి వదిలేసామంటే ఏం చేస్తుంది? దగ్గ 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 అని అది రన్ అవుతా ఉంటది. ఎందుకు?